అత్యంత వింతఘటనమాట. ఎందుకు అంత వింతఘటనలంటే దీంట్లోని చాలామంది మోసపోయారు. ఎంత మోసపోయారంటే దగ్గర దగ్గర రూ. 100,00,00,000 ఈ వీళ్ళందరి దగ్గర నుంచి అయితే ఆ మోసగాడు ఎత్తుకుపోయాడమాట. ఎలా అంటే ఏదైతే ఫ్రీలాన్స్ అని చెప్పేసి వెంచర్‌లేస్తా ఉంటారో, వెంచర్‌లేసి ఫ్రీలాన్స్ అని చెప్తా ఉంటారన్నమాట. అది నిజమనుకోని చాలామంది మోసపోతా ఉంటారు. అదే సంఘటన జరిగింది. దాంట్లో దగ్గర దగ్గరగా 100,00,00,000 దాకా నష్టపోయారు చాలామంది. చాలామంది బాధితులున్నారు. అసలది ఏ విధంగా జరిగింది? ఇదంతా ఎక్కడ జరిగింది? అనే విషయాలు ప్రతిది కూడా మీకు చెప్తాను. అంతేకాకుండా ఇటువంటి ఫ్రీలాన్స్ వెంచర్ అని చెప్పేసి ల్యాండ్ మాఫియా ఏ విధంగా మోసం చేస్తుంది అనే విషయాలు ప్రతిది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి మీకు ఫ్యూచర్‌లో ఒకవేళ ఏర్పడితే గనక మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటదన్నమాట. అసలు ఏంటనేది పిన్ టు పిన్ చెప్తాను. చివరిదాకా చూడండి వీడియో. అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఫ్రీలాన్స్ అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశాడు. ఎందుకంటే తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అయితే ప్రమోషన్ చేశాడు. ప్రమోషన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ప్రొఫైల్, హై ప్రొఫైల్ అని చెప్పేసి నమ్మేశారన్నమాట. ఎందుకంటే మోసం చేసేవాడు ఎలా ఉంటాడంటే సూటు, బూట్ యేసుకుంటాడు. కావాలంటే ఒక వారం రోజులు అంటే 1 వీక్ కోసం ఒక బెంజ్ కార్ అయితే అద్దెకు తెచ్చుకుంటాడు. పోతే పోయింది. ఒక 2,00,000, 3,00,000 పోతే పోయింది. కానీ అతనికి 100,00,00,000 వచ్చినాయి కదా! ఇప్పుడు. ఒక మంచి లగ్జరీ కార్ యేసుకొస్తాడు. ఒక డ్రైవర్‌ని పెట్టుకుంటాడు. రోజుకి కనీసం వాడికి 2,000, 3,000 ఇస్తాడు. అంతేకాకుండా అతనికి ఒక బాడీ గార్డ్ కూడా పెట్టుకుంటాడన్నమాట. ఇదంతా చూసేటప్పటికి ప్రజలు ఏమనుకుంటారు? నిజంగా హై ప్రొఫైలు, ఇతను మోసం చేయడు, చాలా పకడ్బందీగా ఉన్నాడని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ అక్కడ జరిగేదేమిటి? అక్కడ జరిగేది మోసం మాట. మిమ్మల్ని మోసం చేయడం కోసమే ఇటువంటి బట్టలు, ఇటువంటి కార్లు గట్టా యేసుకుంటూ వస్తా ఉంటారు. సో, అటువంటి పనే చేసి ఒక వ్యక్తి ఫ్రీలాన్స్ అని చెప్పేసి వెంచర్ వేసి, అది కూడా ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములు చూపించాడన్నమాట. ప్రభుత్వ భూములు చూపించి దీంట్లో ఫ్రీలాన్స్ చేసాం మేము. దీంట్లో మీకు ల్యాండ్ ఇస్తాం. చాలా తక్కువ ధరకే వస్తది. మీకు హైవే కూడా దగ్గరగా ఉంది. సిటీ కూడా ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీకు చాలా అన్నిట్లు కూడా సదుపాయంగా ఉంటదని చెప్పేసి నమ్మించి చాలామంది బాధితుల దగ్గర అయితే దగ్గర దగ్గర 100,00,00,000 తెప్పించాడాయన. చూడండి ఎంత దారుణమో. దీని మీదైతే బాధితులందరూ కూడా కేసులు వేశారు. కేసులు వేసినా గాని ఏం ఉపయోగం? ఆ కేసులు దగ్గర దగ్గరగా అయన్నీ కూడా మొత్తం ఫైనల్ అవ్వాలంటే దగ్గర దగ్గర మీకు చాలా సంవత్సరాలు పడతాయన్నమాట. మన భారతదేశంలోని మీరు ఒక్కటి గమనించాలన్నమాట. ఏ కేస్ అయినా గాని ఫైనల్ అవుతది గాని, ఏదైతే డబ్బుకు సంబంధించిన కేస్ ఏదైతే ఉందో, ఆ కేస్ అంత తొందరగా ఫైనల్ అవ్వదు. ఒకసారి మీరు చూసుకోండి. జయలలిత ఎవరైతే ఉన్నారో జయలలిత కూడాను అవినీతి ఆరోపణల పేరు మీద అయితే జైలుకెళ్ళిందన్నమాట. ఏది బెంగుళూరు కోర్ట్‌లో ఏసారు. బెంగుళూరు కోర్ట్ అయితే శిక్ష విధించింది. బెంగుళూరులోనే జైలు జీవితం ఆవిడ అనుభవించింది. కానీ ఆవిడ మళ్ళీ రిలీజ్ అయ్యి వచ్చింది బెయిల్ తీసుకొని. అంటే ఆవిడ మీద ప్రూఫ్ అవ్వలేదు. ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొందో దాని మీద ప్రూఫ్ అవ్వలేదు. అది ఫస్ట్ పాయింట్ అయింది కదా! ఇంక సెకండ్ పాయింట్ చూసుకుంటే మన జగన్‌మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా! జగన్‌మోహన్ రెడ్డి గారి మీద కూడాను అక్రమ ఆస్తులు, అవినీతి చేశాడని చెప్పేసి కేసులు వేశారు. కేసులు వేస్తే ఇప్పుడు 11 కేసుల దాకా ఉన్నాయి కదా! ఈ కేసులన్నీ కూడా ఫైనల్ అవ్వలేదు. ఆయన కూడా ఒక 16 నెలలు ఎన్నెల్లో జైలు జీవితం అనుభవించి బయటకొచ్చేసాడు. చూసారు కదా! అతని మీద కూడాను అవినీతి ఆరోపణలు ఉన్నాయి గానీ, ఇది ఫైనల్ అవ్వలేదు. సో, ఇంక మూడో దగ్గరికొచ్చేసరికి మన చంద్రబాబు నాయుడు గారి మీద కూడాను వైసీపీ ఆధ్వర్యంలోని అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడాను ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఆరోపణలు అవినీతి చేశారని చెప్పేసి అతని మీద కూడా కేసు వేసి జైలుకి కూడా పంపించారు. ఆయన కూడా 40 రోజులో, ఎన్ని రోజులో జైలు జీవితం అనుభవించారు రాజమండ్రిలో. అనుభవించి ఆయన కూడా బెయిల్ తీసుకొని బయటకొచ్చారు. కానీ కేస్ ఫైనల్ అవ్వలేదు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలన్నమాట. ఏదైతే డబ్బులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఫైనల్ అవ్వవు. ఎందుకంటే పక్కా ప్రూఫ్స్ ఉండాలి. ఆ ప్రూఫ్స్ అంతా కూడా సమర్పించిన తర్వాత కోర్ట్ డిసిషన్ తీసుకుంటది. చాలామంది అది తెలియక గుడ్డిగా నమ్మి చాలామంది చేతిలో డబ్బులు పెడతా ఉంటారు. ఎప్పుడైతే ఇలా డబ్బులు పెడతా ఉంటారో ఆ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు మాట. ఈ రూల్స్ అని తెలుసు. ఒక లాయర్‌ని కూడా పెట్టుకుంటారాళ్ళు. ఎందుకంటే 100,00,00,000 అక్రమంగా సంపాదించిన వ్యక్తికి ఒక లాయర్ పెట్టుకోవడం పెద్ద ఎక్కువేంటి? ఒక లాయర్‌ని పెట్టుకుంటాడు. కేస్ వేస్తాడు. కేస్ వేసి మేము ఎటువంటి డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు. మీకు కావాలంటే వాళ్ళు ప్రూఫ్స్ చూపించమని చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఇలా నడుస్తూ ఉంటదన్నమాట ఈ కేసు. ఈ 100,00,00,000 ఏవైతే ఉన్నాయో 100,00,00,000 మీద బోలెడంత ఇంట్రెస్ట్ వస్తా ఉంటది. ఆ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి లాయర్‌కి ఇస్తా ఉంటాడన్నమాట. ఆ లాయర్ ఏమో దాంట్లో పిటిషన్ ఏస్తా ఉంటాడు. ఇది కరెక్ట్ కాదని చెబుతా ఉంటాడు. ఈ బాధితులందరూ కూడా కోర్టు మెట్లు తిరిగి అలిసిపోయి లాస్ట్‌కి ఇంకా ఏదైతే కేస్ ఉందో, ఏదైతే డబ్బులున్నాయో వీళ్ళిచ్చారో, ఆ డబ్బులన్నీ కూడా ఇంక వదిలేసుకోవడానికి సిద్ధమైపోతారన్నమాట. అటువంటి పరిస్థితి ఏర్పడద్ది. అందుకనే ఏదైనా మీరు ఇటువంటి డబ్బు వ్యవహారం వచ్చేటప్పటికి ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఇది నిజమైన ప్రాపర్టీయా? కాదా? అనే విషయం మీద మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్‌కి సంబంధించిన
లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో లింక్ డాక్యుమెంట్స్ అడగాలి. ఎందుకంటే జిరాక్స్ అడగాలి. జిరాక్స్ అడగడంలో తప్పే ఉంది. ఇప్పుడు అతను జిరాక్స్ ఇవ్వడానికి నిరాకరించుతున్నాడు అంటే అర్థం ఏంటి మీకు? అక్కడ ఏదో తప్పిదం ఉందనే కదా! ఇప్పుడు జిరాక్స్ ఏముందండి? రూ. 1 జిరాక్స్. ఆ రూ. 1 జిరాక్స్ ఇస్తే, ఆ జిరాక్స్ పట్టుకెళ్ళి మీరు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి లింక్ డాక్యుమెంట్స్ దీని మీద ఏదైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అన్ని కూడా ఇవ్వండి అని చెప్తే ఒక రూ. 100, 200 అవుతది. వాళ్ళకి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఇస్తే గనుక మొత్తం లింక్స్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తారు. అది ఎప్పటి నుంచి ఎవరి తాతల ముత్తాతల నుంచి ఎవరెవరి పేరు మీద మారింది, ప్రెజెంట్ ఎవరి పేరు మీద ఉన్నదని చెప్పేసి మొత్తం లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు చూపిస్తారు. ఇలా చూపించినప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట అది. అది నిజంగానే ఇతని పేరు మీద ఉందా? లేక వేరే వ్యక్తి పేరు మీద ఉందా? ఆ వ్యక్తికి, ఈ వ్యక్తికి ఏంటి సంబంధం? అలా కాకుండా ప్రభుత్వం పేరు మీద ఉందా అనే విషయాల మీద మీకు ఒక అవగాహన వచ్చేస్తదన్నమాట. ఎప్పుడైతే వేరే వ్యక్తి పేరు మీద ఉంటదో మీరు వెళ్లి ఆ వ్యక్తిని అడగొచ్చు. ఆ వ్యక్తికి మీకు ఏంటి సంబంధం? మీకేమైనా పవర్స్ ఇచ్చారా? ఆ పవర్స్ ఇస్తే గనక అగ్రీమెంట్ ఏది? అని అడిగే అధికారం ఉంటదన్నమాట. అలా కాకుండాను ప్రభుత్వం పేరు మీద ఉంటే గనక ఇది ప్రభుత్వం పేరు మీద ఉంది కదా! మీరు ఎలా మాకు అమ్మాలనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు అడిగే ప్రశ్నేసే అధికారం ఉంటది మీకు. మీరంటే మోసపోకుండా మీరు తప్పించుకునే అవకాశం ఉంటది. అంటే ఈ విధంగా ఈ రోజుల్లోని ప్రజలు చాలా మట్టుకైతే షార్ట్ కట్‌లో డబ్బులు సంపాదించేయాలి, చాలా తొందరగా ఎదిగిపోవాలని చెప్పేసి ఇటువంటి మోసాలు చేస్తానికైతే రెడీ అవుతా ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను. ఏ వ్యక్తులైతే మిమ్మల్ని మోసం చేయడానికి వస్తారో అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దూరంగా ఉండాలంటే ఫస్ట్ మీరు వాళ్ళని గమనించాలి. చెప్పాను కదా! ముందు చెప్పాను కదా! ఏ విధంగా గమనించాలో. సపోజ్ ల్యాండ్ అయితే ల్యాండ్‌కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్, సపోజ్ షాప్ అయితే షాప్‌కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్. చాలామంది అపార్ట్మెంట్స్ కడతా ఉంటారన్నమాట. సపోజు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ నాదనుకోండి. దాని మీద పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చేస్తారు. కనీసం 3, 4 ఫ్లోర్‌లు అపార్ట్మెంట్స్ చేస్తారు. దాంట్లోని ఏదైతే ఫ్లాట్‌లు ఉంటాయో ఆ ఫ్లాట్‌లన్నీ కూడా అమ్మాలి. అంటే ఏదైతే ల్యాండ్ ఓనరో అదేవిధంగా బిల్డరో వీళ్ళిద్దరూ కూడాను రిజిస్ట్రేషన్ చేయించుకుంటారన్నమాట. అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ ఓనరు పవర్స్ ఈ బిల్డర్స్‌కి ఇస్తారన్నమాట. ఈ అపార్ట్మెంట్ కట్టిన బిల్డర్స్‌కి ఇస్తారు. ఆ బిల్డర్స్‌కి ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఉంటది. అది కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లోనే రిజిస్టర్డ్ అవుద్దన్నమాట. పలానా వ్యక్తి ఈ బిల్డర్స్‌కి ఇలాగ పవర్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ బిల్డర్స్ ఈ ల్యాండ్‌లోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టి సగం ఫ్లాట్స్ ఈ ఓనర్ ఏదైతే ల్యాండ్ ఓనర్‌కి ఇవ్వాలి. మిగతా ఫ్లాట్స్ ఈ బిల్డర్స్ అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక అగ్రీమెంట్ తయారవుద్ది. అది కూడా ఆషామాషీ అగ్రీమెంట్ కాదు. అది సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో తయారవుద్దన్నమాట. దాన్ని కూడా మీరు చూసి ఇది కరెక్టే. ఇతను నిజంగానే పవర్స్ తీసుకున్నాడు ఈ వ్యక్తి దగ్గర నుంచి. కరెక్టే. ఈ షాపులు లేదా ఈ ఇల్లులు, ఈ ఫ్లాట్‌లన్నీ కూడా మనం కొనవచ్చు అనే ఉద్దేశం తెచ్చుకోవాలన్నమాట. లేని పక్షంలోని ఏదో అపార్ట్మెంట్ చూపిస్తారు. ఫేక్ డాక్యుమెంట్ తీసుకొస్తారు. ఈ అపార్ట్మెంట్ మేమే కట్టించాం. దీంట్లోని తూర్పు ఫేసు చాలా మట్టుకు ఉన్నాయి. ఖాళీగా ఉన్నాయి. మీకు కావాలని చెప్పండి చెప్తా ఉంటారు. మీరేంటి తూర్పు ఫేస్ ఇల్లు అనేటప్పటికి చాలా మంది ఎగబడిపోతా ఉంటారన్నమాట. నిజమే అని చెప్పేసి వెళ్లి అడ్వాన్స్ ఇచ్చేస్తా ఉంటారు. అడ్వాన్స్ ఇచ్చేసి అక్కడే మీకు అగ్రీమెంట్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్లాట్ సిటీలో కొనాలంటే దగ్గర దగ్గరకి ఎంత ఉంటది? ఒక 50,00,000 నుంచి 60,00,000 దాకా ఉంటది. అంటే దానికి అగ్రీమెంట్ ఎంత కడతారు? ఒక 15-20 లక్షల దాకా కడతారు కదా! ఎప్పుడైతే 15-20 లక్షల దాకా మీలాంటి వ్యక్తుల దగ్గర కనీసం ఒక 30, 40 మంది దగ్గర కడితే గనుక ఎంత అయిపోతుంది చెప్పండి ఒకసారి? దగ్గర దగ్గర 2,00,00,000, 3,00,00,000 అయిపోతుంది కదా! అంటే ఈ విధంగా మోసం చేయడానికి ప్లాన్‌లేస్తా ఉంటారన్నమాట. మనం నిజం అనుకుంటాం మనం. నిజంగానే అతను కట్టించింది అనుకుంటామన్నమాట. అటువంటి మోసాలు గట్టా ఉంటా ఉంటాయి. అందుకని చెప్తా ఉన్నాను. ఇటువంటి మోసాల నుంచి బయటపడాలంటే 100% మీరు ఏదైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో, అదేవిధంగా ఈ పవర్స్ ఇస్తా ఉంటారో అయన్నీ కూడా 100% మీరు డాక్యుమెంట్ చూసి, ఆ డాక్యుమెంట్ చదివి మీకు అర్థమైన తర్వాత ఇది ఒరిజినలా, డూప్లికేట్ అని తెలుసుకున్న తర్వాత అయితే మీరు ముందు స్టెప్ ఎయ్యాలి. లేని పక్షంలోని ఈ విధంగా జరుగుతది. దీని మీద అయితే ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మోసాల నుంచి అయితే ప్రజలు ఏ విధంగా బయటపడాలి అనే దాని మీద అయితే ఒక మంచి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తారు. అదేవిధంగా ఈ కామెంట్స్ కూడా చదువుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక అవగాహన వస్తది వాళ్ళందరూ కూడాను. సో చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొస్తా ఉంటాను. దానికోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.